ఒక ఫ్యామిలీని మిలిటెంట్లు బంధించి ఉంటారు. ఇక అమర్ని డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పడంతో అమర్ డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఆ మిలిటెంట్ల నుండి ఎలా కాపాడడం అమర్ అని మేజర్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే బాగి, రాథోడ్, అమర్ ముగ్గురు కూడా అక్కడే ఉంటారు. ఒక చిన్న పిల్లకి కెమెరాని ఫిక్స్ చేసి లోపలికి పంపిద్దాం సార్, అప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో మొత్తం తెలిసిపోతుంది, అప్పుడు మనం అటాక్ చేద్దాం అని అమర్ చెప్తూ ఉంటాడు. అలా బుజ్జమ్మకి ఒక కెమెరాని సెట్ చేసి అండర్ గ్రౌండ్ టన్నెల్ నుండి ఆ బుజ్జమ్మని అమర్ పంపిస్తూ ఉంటాడు. బుజ్జమ్మ జాగ్రత్త అని అమర్ చాలా జాగ్రత్తగా ఆ టన్నెల్లో బుజ్జమ్మని దించేసి ఎలా వెళ్ళాలో మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటాడు. దాని ప్రకారమే బుజ్జమ్మ ఆ టన్నెల్ గుండా మెల్లగా లోపలికి వెళ్ళి అక్కడి నుండి ఇంటి లోపలికి టన్నెల్ నుండి లోపలికి వెళ్తుంది. ఇంకా ఇదంతా అమర్ వాళ్ళు సిస్టంలో స్క్రీన్లో చూస్తూ ఉంటారు. బాగి చాలా కంగారు పడుతూ అయ్యో బుజ్జమ్మకి ఏం కాకూడదు అని వేడుకుంటూ ఉంటుంది. అలా బుజ్జమ్మ ఇంట్లో అడుగు పెట్టగానే అక్కడ భార్య, భర్త, ఒక పాప, ఒక పిల్లాడు, నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఒక మిలిటెంట్ మాత్రమే వాటికి కాపడాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇదంతా బుజ్జమ్మకి అరేంజ్ చేసిన కెమెరాలో చూస్తూ ఉంటారు. లోపల ఒక్క మిలిటెంట్ మాత్రమే ఉన్నాడు, ఎంతమంది ఉందో తెలిసిపోయింది అని అమర్ చెప్తూ ఉంటాడు. ముందు మీ పాపని బయటికి రమ్మని చెప్పు అమర్ అని మేజర్ ఆఫీసర్ చెప్పడంతో పాపకి వాయిస్ క్యాప్చర్ రెడీ చేయండి అని అమర్ చెప్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ పాపకి రిసీవర్ పెట్టకుండా మర్చిపోయాం పంపించాను సార్ అని చెప్పడంతో అయ్యో ఇప్పుడు ఎలా అని బాగి ఏంటి ఇలా చేస్తే ఎలా అని అమర్ అందరూ కంగారు పడుతూ ఉంటారు. అయ్యో బుజ్జమ్మ బుజ్జమ్మ అని బాగి విలవిలలాడిపోతూ ఉంటుంది. అలా బుజ్జమ్మ ఇంకా ఇంట్లో నడుస్తూ చూసుకోకుండా ఒక స్టెప్ దగ్గర కింద పడిపోతుంది. దాంతో మిలిటెంట్ గమనించేసి ఏ పాప ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని తీవ్రవాది నిలదీస్తూ ఉంటే బుజ్జమ్మ భయపడిపోతూ ఉంటుంది. ఇక బాగి అయ్యో బుజ్జమ్మని చూసేసరే అని చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది.